ఒరే మెల్లగా నా వెనక్కి రారా. లక్కీ, నువ్వు ఇక్కడే కూర్చునుండు, నేను కాఫీ పెట్టుకొని వస్తా. ఒరే నువ్వు భయపడి నన్ను భయపెట్టకురా. నాలా కనీసం ధైర్యంగానే ఉండరా. బతకాలని ఆశనే కొంచెం ఉంటుంది. నీ అబ్బా ఎవడ్రా చెయ్యమంది? అసలే భయపడి చస్తుంటే మరీ అంత దారుణంగా రా. అసలు ఏం జరుగుతుంది? ఈ ఇల్లు పెద్ద దయ్యాల కొంపలో ఉన్నట్టుంది. నువ్వు అదృష్టవంతుడురా. ఎందుకు? దయ్యం ఎదురొచ్చినందుక? కాదురా, దెయ్యాలు కామపిశాసులంట మనుషులపై మోజు పడుతుంటాయి. నీపై మోజు తీర్చుకుంటదేమో. కాపురం పెట్టేసి. దయ్యాలతో కాపురం ఏంట్రా? అసలే అది గుడ్డ దయ్యం. అన్నీ ఉన్న అమ్మాయిల దగ్గరికి పోవడమే ఎక్కువ. మళ్ళీ ఇదొకట. అబ్బా, నీకు కావాలనుకుంటే కళ్ళున్నాయి లేవో కూడా చూస్తావా? మళ్ళీ ఏమైందిరా బాను? ఒరే ఆ దయ్యం మనల్ని వదిలేట్లేదురా. డార్లింగ్, నువ్వు నాకంత ఎందుకు దూరంగా ఉంటున్నావు? నాపై కోపమా? అరే నువ్వు భయపడ్డాను భయపెట్టకరా, నీకు దండం పెడతా. అది అప్పుడు చూసిన పుట్టదేరా. సరే అది గుడ్డమ్మాయి అనుకుందాం. ఎవ్వరూ మాట్లాడకుండా దానంతకు అది ఎంతసేపు మాట్లాడుతుందిరా? అది నిజమేరా. దానికి మాటలు మాత్రం వినపడుతున్నాయంటే అది దయ్యమైనా అయి ఉండాలి, లేకపోతే దయ్యాలతో అయినా మాట్లాడుతుండాలి. నువ్వు చెప్తా ఉంటే నాకు నిజం అనిపిస్తుందిరా. ఒరే ఒక్కసారి నువ్వు దాన్ని కాల్ చూడరా. ఏంటి నేనా? నీకు దండం పెడతా. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. అమ్మ ఈడమ్మ తెలివి. ఓ పని చెయ్యి, మన ఇద్దరం కలిసి చూద్దాం. సరే నువ్వు అంటూ తిరాను, ఇద్దరం కలిసి చూద్దాం.